జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు నిర్మిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణానికి దాదాపు 100 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినట్లు, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వల్లూరు, ఉదండాపూరు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు ఆర్ఎన్పీ ప్యాకేజీ కింద 10 లక్షలు ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. త్వరలోనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ప్రచారంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే మనతో ఉన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఆయన ఈ మధ్యనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశారు. జడ్చర్ల అభివృద్ధిపై అయితే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా జడ్చర్ల అభివృద్ధి కొరకు నిత్యం మీరు పరితపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్ననే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనికి సంబంధించి కలిశారు. జడ్చర్ల అభివృద్ధిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మొన్న ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ రివ్యూ మీటింగ్లో మా జడ్చర్లకి బైపాస్ కావాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్లో ఇది ప్రపోజల్ పెట్టమని చెప్పిన శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో 100% జడ్చర్లకి బైపాస్ 100% రాబోతుంది. ఆ బైపాస్ నేషనల్ హైవే శాంక్షన్ చేయబోతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా బాలనగర్ నుండి గంగపూర్ వరకు డబుల్ రోడ్డు, అది 56 కోట్లు, అది శాంక్షన్ అయిపోయింది. అదే కాకుండా రంగారెడ్డిగూడెం నుండి కల్లెపల్లి నుండి ఇద్గాన్పల్లి, రాజాపూర్ వరకు యూ షేపు, ఇది డబుల్ రోడ్, ఇది శాంక్షన్ అయిపోయింది. ఇదే కాకుండా మళ్ళా మా మిడ్జిల్లా కొత్తపల్లి నుండి అయ్యవారిపల్లి రోడ్డు, అది కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. దాదాపు 156 కోట్ల రూపాయలు జడ్చర్లకి శాంక్షన్ అయింది రోడ్లు, డబుల్ రోడ్స్. ఇంతకు ముందు 10 ఏళ్ల నుంచి ఆ పాత ఎమ్మెల్యే ఒక్క రోడ్డు తీసుకురాలే, డబుల్ రోడ్డు. రాజాపూర్ తెచ్చిండు, ఎక్కడి వరకు తెచ్చిండు, దొండపల్లి వరకు తెచ్చిండు. మళ్ళీ దొండపల్లి నుండి మళ్ళీ నావపాటి వరకు రోడ్ లేదు, అది కూడా డబుల్ రోడ్ శాంక్షన్ చేయించిన. ఇవన్నీ ఈ 2-3 రోజులనే రిలీజ్ అవుతాయి. టెండర్లకు కూడా 10 రోజులు కూడా టెండర్లకు వెళ్తామని చెప్పి కూడా 14 రోజులు టైం ఉంటుంది టెండర్కి. 14 రోజుల టెండర్లకు కూడా వెళ్తాము. ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి, శాంక్షన్ కూడా అయిపోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 2020లో వాళ్ళకి R&R ప్యాకేజ్ వాళ్ళకి ఇల్లు షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు షిఫ్టింగ్ కాలేదు. దాని తర్వాత ఉదండపూర్ రిజర్వ్ నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ రావాలి. లెఫ్ట్ కెనాల్ నవాపేట్ సైడ్, రైట్ కెనాల్ ఇటు మన సైడ్ రావాలి. ఇప్పటివరకు దానికి టెండరింగ్ కాలేదు, దానికి అప్రూవల్స్ కాలేదు. ఇప్పుడు ఉదండపూర్ రిజర్వర్ వచ్చిన తర్వాత మనకు 2 లెఫ్ట్ రైట్ కెనాల్ వస్తేనే మన రైతులకి నీళ్ళు వస్తాయి, అది చేయలేదు. మళ్ళీ ఈయన 10 ఏళ్ల నుంచి మళ్ళీ పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా ఉదండపూర్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏం చేసినట్టు ఒక్కటి చేయలేదు, అవార్డు ఇవ్వలేదు. ఈ ఇండ్లకు అవార్డు అని చెప్పినారు, ఆ అవార్డు కూడా మనీ లేకుండా అవార్డులు ఇచ్చినారు. అంటే వాళ్ళకి మనీ ఇవ్వలేదు, షిఫ్టింగ్ కాలేదు. మొన్న ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో కూర్చొని రివ్యూ కూడా చేయడం జరిగింది. ప్లాట్లు అయినాయి, రోడ్లు అయినాయి, ప్లాట్లు ఇవ్వలేదు. మళ్ళీ వల్లూరు వాళ్ళకి ఇవ్వలేదు, తాండవులకి ఇవ్వలేదు, ఉదండపూర్ వాళ్ళకి ఇవ్వలేదు, కిష్టారం వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళని అందరిని రోడ్ మీద తీసుకొచ్చి వచ్చిన ఫండ్ లేకుండా కావాలని బయటకు వచ్చి మీకు అది ఇస్తాము, షిఫ్టింగ్ చేస్తాము అబద్ధాలు చెప్పడం జరిగింది. మొన్న పోయి మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. నేను ప్రత్యేకంగా ఉదండపూర్ గురించి మాట్లాడినాను. 6 చెక్ డ్యామ్స్ కూడా కావాలని చెప్పి కూడా దొండుపి బాగుపైన కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కూడా తొందరలోనే వాళ్ళకి టెండర్కి పిలవాలని చెప్పి కూడా అడగడం జరిగింది. దాదాపు దానికి డీటెయిల్స్ అరౌండ్ 600 లెఫ్ట్ కెనార్కి, 700 రైట్ కెనార్కి, 600 to 700 crores రెండు కలిపి సపరేట్గా కావాలి. ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిత్యం రోజు గెలిచినప్పటి నుండి నేను జడ్చర్ల ప్రజల కోసము వాళ్ళకి ఏం కావాలి, బైపాస్ రోడ్ కావాలన్నా, వాళ్ళకి చెక్ డ్యామ్లు కావాలన్నా, వాళ్ళకి ఇండ్లకి షిఫ్టింగ్ R&R ప్యాకేజ్లో కూడా రేటు పెంచమని చెప్పించిన. నేను సెకండ్ ఫ్యామిలీకి, అంటే ఇంట్లో సెకండ్ ఫ్యామిలీకి 6.5 లక్షలు పెట్టిన వాళ్ళు 6.5 లక్షలు కాదు, వాళ్ళకి ఉదండపూర్ వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా నేను 15 లక్షలు ఇవ్వాలి ఎక్కడగా చెప్పడం జరిగింది. కానీ ఏమైందంటే అవార్డు అయ్యి వాళ్ళు మనీ తీసుకొని సంతకం పెట్టడం జరిగింది. ఇట్లాంటి ఇష్యూస్లో సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పెంచారని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్యాకేజ్ R&R ప్యాకేజు రేట్లు పెంచమని చెప్పి కూడా నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేను వాళ్ళ కోసమే వాళ్ళ సపోర్ట్గానే ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే మొన్న ముఖ్యమంత్రిపై బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలు, దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? మొన్న నేను సెక్రటరీ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది.
మా కాంగ్రెస్ పార్టీలో అందరం చదువుకున్న వాళ్ళం ఉన్నాము, డాక్టర్లు ఉన్నాము, ఇంజనీరింగ్ ఉన్నాము. మేము గెలిచినప్పటి నుంచి మా గ్రామాలలో ఏం పని చేయాలి, రోడ్లు తీసుకురావాలన్నా, ప్రజలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దానిపైనే మేము సెక్రటేరియట్కి వెళ్తున్నాము. వాళ్ళకి నిద్ర పడతలేదు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళు ఎన్నో భూములు కబ్జాలు చేసుకున్నాను. ప్రతి భూమి బయటికి వస్తుంది. జడ్చర్లలో కూడా అన్ని భూములు బయటికి తీస్తున్నాను. రికార్డులు లేవు. నేను అప్పుడు దొండ్లపల్లి చొక్కంపేటలో భూములు తీయాలని చెప్పేసి ఓఆర్సీలు ఇచ్చేస్తాము. వాళ్ళు ఒక ప్రత్యేకంగా జియో తీసుకొచ్చినారు, ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒకసారి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలంటే కోర్టుకే పోవాలంట. ముందేంది మళ్ళీ ఇంకో కలెక్టర్ వస్తే తప్పున్నా కానీ దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలాంటి ఆర్డర్స్ తీసుకొచ్చి పాపం పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించి కూడా సీఎం గారితో నేను మాట్లాడతాను. ఈ భూముల ఇష్యూస్ అన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. మీరు ఇంతకుముందు మాట్లాడింది ఆయన చెప్పు చూపించిన కానీ మేము కూడా చెప్పులు చూపిస్తే వాళ్ళు ఉండగలుగుతారా? మా కార్యకర్తలు మేము చెప్పులు తీసి చూపించినాం అనుకో వాళ్ళు ఉండగలుగుతారా? టీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా వాళ్ళదే గవర్నమెంట్ ఉందని అనుకుంటున్నారు. రాను వాళ్ళకి తెలుసు అది ఏమవుతుందని. మేమందరం యువకులం ఉన్నాం ఇప్పుడు అసెంబ్లీలో. మేము డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఇలాంటి పిచ్చి వాళ్ళు చేస్తే మేమందరం రంగంలోకి దిగినాం అనుకో ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళు ఉండలేరు. ఇంకా బయటికి తరిమి కొడతాం. ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఎట్లాంటి వ్యూహం పోతున్నారు? ఉమ్మడి పార్లమెంట్ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలవబోతున్నారా? 2కి 2 గెలుస్తున్నాము. ఇది మా సీఎం ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అభ్యర్థిగా మన రాష్ట్రానికి ఇప్పుడు సీఎం కాబట్టి మా మహబూబ్నగర్ జిల్లా మా పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి మేము కోరడం జరుగుతుంది. మా సీఎం గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాలి. ఈ పార్లమెంట్ నుండి మన ఎంపీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. మంచి మెజారిటీతో మాకు ఎమ్మెల్యేలకు ఏదైతే మాకు లీడ్ వచ్చినాయో అంతకన్నా డబుల్ లీడ్ వాళ్ళకి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి పలు రోడ్లను ఇప్పటికే శాంక్షన్ చేసినారు. రేపు టెండర్లకు పిలవబోతున్నామంటూ తొందరలోనే దీనికి సంబంధించి మా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డుతో పాటు రాబోయే రోజుల్లో ఏదైతే రైతాంగానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించబోతున్నామంటూ ఏదైతే సీఎంపై అనిశ్చిత వ్యాఖ్యలకు మేము కూడా అట్లా రెస్పాండ్ కాగలమంటూ అభివృద్ధి పైన ఫోకస్ పెట్టాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్ అమ్మా న్యూస్ జడ్చర్ల నుంచి.